ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద ఈ కేస్ స్టడీ కింద ఏ విధంగా మేము హ్యాండిల్ చేసాం అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత నేను భవిష్యత్తులో కూడా ఏ విధంగా మానిటర్ చేయబోతున్నాం, దీనివల్ల రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుంది, అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా స్ట్రీమ్ లైన్ అవుతుంది అనే విషయం ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ భాస్కర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. సో ఐ విల్ బ్రీఫ్లీ టెల్ అబౌట్ మన సైక్లోన్ ఏ విధంగా హ్యాండిల్ చేసాము, హౌ ఇట్ వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది ట్రెడిషనల్ వే. జనరల్గా చేసేదానికి డిఫరెంట్గా డేటా డ్రివెన్ అండ్ దట్ టు డైనమిక్ డేటాబేస్ మీద ఎట్లాగా హ్యాండిల్ చేసామనే దాని మీద బ్రీఫ్లీ అందరికీ తెలియజేస్తాను. ఐ టెల్ ఆల్ ఆఫ్ యూ ఆన్ దట్. నెక్స్ట్, జనరల్గా ట్రెడిషనల్గా సైక్లోన్స్ ఎలా హ్యాండిల్ చేస్తారంటే కంట్రీలో ద ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ దట్ ఐఎండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్, దట్స్ అ అఫీషియల్ ఆర్గనైజేషన్. అదేవిధంగా అందరూ కూడా సైక్లోను ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ యొక్క పని, మిగతా డిపార్ట్మెంట్స్ జనరల్గా సపోర్టింగ్ రోల్ ఇస్తుంది అనే ఒక పర్స్పెక్టివ్తో వీ హ్యాండిల్ ద డిజాస్టర్. ఆల్ డిపార్ట్మెంట్స్కి అందరికీ కూడా వాళ్ళ ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కొంత అటు ఇటుగా ఉంటాయి. వాళ్ళకు ఒక హైరార్కీ ఉంటుంది. సో హైరార్కీలో ఏమవుతుందంటే ఒక పంచాయతీరాజ్ ఇంజనీరు హీ విల్ ఓన్లీ రెస్పాండ్ టు ఏ పంచాయత్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ది రెవెన్యూ డిపార్ట్మెంట్ దే ఓన్లీ రెస్పాండ్ టు ది కలెక్టర్ ఆర్ ది ఆర్డీఓ అండ్ ది రెవెన్యూ డిపార్ట్మెంట్ మాత్రమే రెస్పాండ్ అవుతారు. సో మెనీ టైమ్స్ వీ ఫైండ్ దట్ ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్, నాన్ ఇంజనీరింగ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ మధ్యన అగైన్ దిస్ బిట్ ఆఫ్ కోఆర్డినేషన్ ఇష్యూస్ ఎందుకు ఉంటుంది. ట్రెడిషనల్గా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కింద నుంచి పై దాకా ఒక స్ట్రక్చర్లో పనిచేయడం అలవాటు పడ్డాయి. సో రిసోర్సెస్ ఉన్నా మీరు చాలా చోట్ల చూసింది ఏంటంటే ఒక డిపార్ట్మెంట్ దగ్గర ఒక జేసీబీ ఉంటుంది, పక్క వీధిలో ఇంకొక డిపార్ట్మెంట్కి సంబంధించిన వర్క్ జరుగుతుంటుంది. ఈ జేసీబీ ఆయన దగ్గర తీసుకొచ్చి ఈయన వాడుకోవడానికి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఉంటాయి.